చేశాను 50,459 అంటే 87.1% వరకు మనం మ్యాప్ చేసాం. ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి 7,500 చేంజ్లో మనకి 5,007 ఓట్లు మనకి ఇవన్నీ కూడా తొలగించే ఓట్లు మనం గుర్తించింది. తొలగించే ఓట్లు అంటే ఏఎస్జీ లిస్ట్ అంటాం. ఏఎస్జీ లిస్ట్ అంటే డెత్, డబల్, షిఫ్టెడ్, పర్మనెంట్ షిఫ్టెడ్. దాంట్లో చనిపోయిన వాళ్ళు 1,754 మంది చనిపోయినట్టు గుర్తించాం ఇప్పటి వరకు. అదేవిధంగా పర్మనెంట్ షిఫ్టెడ్ ఇక్కడ నుంచి పూర్తిగా వెళ్ళిపోయిన వాళ్ళు, షిఫ్ట్ అయిన వాళ్ళు 2,800 ఓటర్స్. అదేవిధంగా ఆల్రెడీ వేరే చోట డబల్ ఓటు ఉండి వేరే చోట ఎన్రోల్ చేసుకున్నారు వాళ్ళు, అట్లా 330 మంది ఉన్నారు. ఇంకా మనకి ట్రేస్ అవుట్ కాని వాళ్ళు, అంటే ఇల్లు ట్రేస్ అవుట్ కానీ ఇంటి పైన కానీ ఓటర్స్ లేని వాళ్ళు, అంటే మనకి ఏంటంటే ఇప్పుడు కానీ 3 times విజిట్ చేస్తాం మనం ఆ ఇంటికి. వెళ్ళినప్పుడు అక్కడ ఇంట్లో నివాసం ఉన్న వాళ్ళు 119 మంది ఉన్నారు. టోటల్గా మనకి 5,007 ఓటర్స్ మనం తీసేయడానికి గుర్తించింది ఇవన్నీ కూడా. అలా మనం మార్క్ చేసాము మన యాప్లో, అది డెత్ పర్మనెంట్ షిఫ్ట్ అని చెప్పేసి మార్క్ చేసాము. ఇంకా బ్యాలెన్స్ మనకి 2,500 ఓట్లకి మనం మ్యాపింగ్ చేయాల్సి ఉంది. ఇది 2,500 ఓటు గురించి ఇప్పుడు మీకు చెప్పడానికి నేను పంపించాను. 2,500 ఓటర్స్ మనకి వాళ్ళు ఫామ్స్ తీసుకున్నారు కానీ ఎవరు కూడా ఫామ్స్ వెనక్కి ఇవ్వట్లేదు. ఇంకా మనకి ఇక టైం ఇంకా మనం 31st వరకు పెట్టుకున్నాము. యాక్చువల్గా మనం షెడ్యూల్ ప్రకారం 3వ తారీఖు వరకు ఉంది, కానీ మనకి లాస్ట్ 2-3 days మళ్ళీ యాప్ ప్రాబ్లం ఉంటుంది, అప్పుడు సర్వర్ ప్రాబ్లం ఉంటుంది, యాప్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మేము 31st కల్లా క్లోజ్ చేయదలుచుకున్నాము. కాబట్టి 31st కల్లా మనకి బ్యాలెన్స్ ఉన్నటువంటి 2,500 మంది ఓటర్స్కి వాళ్ళ దగ్గర నుంచి ఎన్యూమరేషన్ ఫామ్ మనకు ఫిల్అప్ చేసి ఇస్తే మనం దాన్ని మ్యాప్ చేస్తాము. అదర్వైజ్ వీళ్ళు ఎవరు కూడా డ్రాప్ ఓటర్స్లో రావు. మ్యాప్ చేయకపోతే మాత్రం డ్రాప్ ఓటర్స్లో రావు. అదేవిధంగా పర్మనెంట్లీ షిఫ్ట్ అయిన వాళ్ళు మనకు 2,800 మంది గుర్తించారు ఇప్పటి వరకు. పర్మనెంట్లీ షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి మనకి 3 రోజుల్లో ఎవరైనా వచ్చి మనకి నాకు ఇక్కడే ఓటు కావాలి, నాకు వేరే ఎక్కడ ఓటు లేదని వాళ్ళు నిరూపించుకున్నట్లయితే మనం ఆ ఓటర్ దగ్గర కూడా ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి అది కూడా మనం మ్యాప్ చేస్తాం. కాబట్టి ఈ ఇద్దరిది కూడా మీ ద్వారా కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనకి పర్మనెంట్ షిఫ్టెడ్ కేటగిరీ 2,800 మంది ఓటర్సు. అదేవిధంగా ఇంకా మ్యాప్ చేయకుండా బ్యాలెన్స్ ఇంకా ఫామ్స్ రిటర్న్ రాకుండా ఉన్నాయి 2,500. ఈ 2 కేటగిరీస్ నుంచి మనకి 31st వరకే టైం ఉంది. 31st వరకు వాళ్ళ కనుక ఫామ్స్ ఫిల్అప్ చేసి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో వస్తుంది. 3వ తారీఖు మనకి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు షెడ్యూల్ ప్రకారం మనకి 3 వరకు మనం చేయాలి. మనం డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేసేది 10వ తారీఖు అండి. 10 నాడు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా అనేది ప్రచురించడం జరుగుతుంది. ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో మనం ఏవైతే ఇవి మ్యాప్ చేయమో వాళ్ళు ఎవరికి కూడా ఓట్లు రావు. అదేవిధంగా మనకి డెత్ ఇవన్నీ గుర్తించడానికి కూడా ఈ ఓట్లు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. టోటల్గా మన దగ్గర 57,900 ఓటర్స్కి మనకి అటు ఇటుగా ఒక 5,000 to 6,000 ఓట్స్ అయితే డిలీట్ అయ్యే ఉంది. మిగతా ఇంకెవరైనా ఈ లోపల మ్యాప్ చేసుకుంటే ఆ 1,000 మనం కవర్ చేయగలుగుతాము. అదర్వైజ్ అవి కూడా డ్రాఫ్ట్ ఓటర్స్లో రావాలి.